బాబు మీరు తప్పకుండా కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి, కింద కెమెరాస్ కూర్చోండి, పర్లేదు చాలా తీసిన ఫోటోలు చాలే, కూర్చో నువ్వు కూడా. ఇంక ఏం చేస్తావు, మోకాలు నిలబట్టలేదా, కూర్చో. పర్లేదు, ఈరోజు ఉదయ్ కదా, కాదు కష్టపడి, నేను నిజంగా చెప్తున్నా, ఉదయ్కి సంవత్సరం కూడా అవల బాధ్యత అప్పచెప్పి ఇంత బలోపేతం చేశాడు పార్టీని. అందరినీ కలుపుకెళ్ళాడు, మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు, మన కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన దాదాపు 10 మంది పైగా నాయకులు రేపొద్దు నేను సత్కరించబోతున్నాను, వారిని గుర్తించబోతున్నాను. వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను, మన నాయకులందరికీ, మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదబ్బా, కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను కొంతమంది ఈ రోజున పొద్దున్న అలాగే విను, పొద్దున్నే అడుగుతా ఉన్నారు, పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు, మరీ అంత లక్ష్య ఆశించడం దుర్మార్గం, అంత ఆశించకండి అంటున్నారు. మీరు అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే, అంతేనంట, నేను కోరుకుంటుంది ఒకటే, నా జీవితంలో విజయాలు చాలా తక్కువ చూశాను, ఎప్పుడు అపజయాలు ఎదుగుతూ వచ్చాను. సినిమాలు ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్ అయ్యాను నేను. అందుకే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే అడిగాడు, మీరు